హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రమోదాస్ ఆర్ట్ ఆఫ్ కుకింగ్. ఈరోజు నేను టేస్టీ అయిన మరియు హెల్దీ అయిన బీట్రూట్ హల్వా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ బీట్రూట్ హల్వాని చాలా టేస్టీగా ఎలా తయారు చేయాలో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. బీట్రూట్ హల్వాని తయారు చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను. బీట్రూట్లు 3, డ్రై ఫ్రూట్స్, యాలక్కాయలు. డ్రై ఫ్రూట్స్ అన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. పంచదార 1 కప్పు, పావు కప్పు నెయ్యి, ఒక గ్లాస్ పాలు, పావు కప్పు పాల మీద మీగడ. ఇప్పుడు బీట్రూట్ హల్వా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. బీట్రూట్ శుభ్రంగా కడిగి చెక్కు తీసి సన్నగా తురమాలి. ఈ విధంగా బీట్రూట్లు అన్నీ కూడా తురిమి పక్కన ఉంచాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టాలి. ప్యాన్ వేడెక్కినాక నెయ్యి వేయాలి. నెయ్యి వేడెక్కినాక సన్నగా తురిమి పెట్టుకున్న బీట్రూట్ అంతా వేసి వేగనివ్వాలి. ఈ విధంగా బీట్రూట్ని నెయ్యిలో వేయించుకుంటే పచ్చివాసన పోయి మంచి టేస్ట్ వస్తుంది. బీట్రూట్ పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. పచ్చివాసన పోయినాక మంచి అరోమా వస్తున్నప్పుడు యాలక్కాయలు వేసి వేగనివ్వాలి. జీడిపప్పులు వేసి వేగనివ్వాలి. పాల మీద మీగడ వేసి బాగా కలపాలి. మీగడ కరిగే వరకు కలపాలి. ఈ మీగడ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. మీగడ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. అప్పుడు పంచదార తగ్గించాలి. ఆల్రెడీ దీంట్లో స్వీట్ ఉంటుంది కదా, అందుకని. మీగడంతా కరిగిపోయింది కదా, ఇప్పుడు పాలు పోసి కలపాలి. ఈ పాలల్లో కాసేపు ఉడకనివ్వాలి. బీట్రూట్ కొంచెం 5 నిమిషాలు సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడకనివ్వాలి. మూత తీసి కలపాలి. కలిపినాక పంచదార వేసి కలపాలి. మీకు ఎంత తీపి కావాలంటే అంత పంచదార వేసుకోవచ్చు. ఆల్రెడీ పాల మీద మీగడలో స్వీట్ ఉంటుంది. డయాబెటీస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అసలు పంచదార వేసుకోని అవసరం లేదు. పాలు మీగడతోనే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కాసేపు మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసి బాగా కలపాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో చేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం ఆలస్యమైన టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. బాగా దగ్గర పడే వరకు ఉంచాలి. ఈ విధంగా చేస్తే బీట్రూట్ తినని వాళ్ళు కూడా చక్కగా తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. అయిపోయింది, దగ్గర పడిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇంకా దించేయాలి.
కాసేపు చల్లారనివ్వాలి. చల్లారినాక అప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో బీట్రూట్ హల్వా. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. చూడటానికి చాలా అందంగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. అంతేనండి, హెల్దీ అయిన టేస్టీ బీట్రూట్ హల్వా రెడీ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో చివరిలో మా ఛానల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.